మరోసారి ఎన్నికల హోరు మొదలైంది. అయితే ఈసారి ఇప్పటికే మీరు చూస్తున్నారు 8 జిల్లాల్లో పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఒకవైపు హోరు కొనసాగుతుండగానే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు పెద్దగా ప్రత్యక్షంగా అందరూ జనం పెద్దగా ఈ యొక్క ఎన్నికల్లో పాల్పంచుకోకపోయినప్పటికీ పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే మొదలైంది. ఏంటంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఎవరెవరికి అవకాశం కల్పిస్తుంది, తమ నాయకుడికి లేదా తన ఇన్ని రోజుల పాటుగా కాంగ్రెస్ పార్టీ కష్టపడే వ్యక్తులకు అవకాశం ఇస్తుందా లేదా అని ఒక చర్చ అయితే మొదలైంది. నిన్ననే ఈ నోటిఫికేషన్ విడుదలైంది. 5 ఎమ్మెల్సీ స్థానాలకి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ కాబోతున్న 5 స్థానాల్లో దాంట్లో ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 ఉన్నాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 2 ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఎంఐఎంకి ఒక స్థానం ప్రజెంట్ అయితే స్థానికంగా వాళ్ళే సిట్టింగ్ స్థానంలో ఉన్నారు. దాంట్లో కాంగ్రెస్ నుంచి మహమూద్ అలీ ఉన్నారు. సో దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మహమూద్ అలీ కూడా బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ 3, కాంగ్రెస్ 1 ఎంఐఎం కైవసం చేసుకుంది. గతంలో ఈ యొక్క సిట్టింగ్ స్థానాలుగా చెప్పొచ్చు. మహమూద్ అలీ గతంలో మాజీ హోంమంత్రిగా పనిచేశారు. సత్యవతి రాథోడ్ మంత్రిగా పనిచేశారు. సేద్ సుభాష్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మల్లేష్ ఎగ్గే ఆయన ఇటీవల కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక మిర్జా రియాజుల్ హసన్ ఎఫెండి వీళ్ళందరి స్థానం సుమారుగా 29/3/2025 వీరి యొక్క టెన్యూర్ పూర్తవుతుంది. సో నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మరి 5 స్థానాల్లో ఎవరెవరు చేజెక్కించుకోబోతున్నారు ఏంటి అని మనం చర్చకు వస్తే కనుక 4 స్థానాల్ని కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. 1 బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతోంది. అయితే యావరేజ్గా 20 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి ఒక ఎమ్మెల్సీ స్థానానికి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుత సంఖ్య 65 మంది కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా సిపిఐతో కలిపి ఉంటే మరొక 10 మంది 75 మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరొక 7 ఎంఐఎంలో ఉన్నారు. 8 మంది అటు బీజేపీలో ఉంటే మిగిలినటువంటి 25 మంది సుమారుగా వారంతా కూడా 25 నుంచి 28 మంది వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సో యాజ్ పర్ సంఖ్యాబలంగా చూస్తే 4 కాంగ్రెస్కి బీఆర్ఎస్కి 1 వచ్చే అవకాశం ఉంది. మరి ఈ కాంగ్రెస్ పార్టీలో అత్యధికంగా పక్కాగా చెప్పే పేరు అద్దంకి దయాకర్ పేరు వినబడుతోంది. అద్దంకి దయాకర్కి ఈసారి పక్కాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో స్థానం కైవసమైనట్టుగా తెలుస్తోంది. అదాపుగా ఆయన పేరు తెర మీదకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈసారి రాకపోతే ఇక పదవి దక్కడం కష్టమేనని కూడా అభిప్రాయం వ్యక్తమవుతోంది.